1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే రాంగారు. నమస్తే అండి. చదువుకున్న వాళ్ళు అని లేరు, చదువుకోలేని వాళ్ళు అని లేరు. అంటే పెళ్ళి అయ్యింది అంటే భర్తన్నా భార్యకి టార్చర్ పెట్టాలి, భార్య అన్నా భర్తకి టార్చర్ పెట్టాలి. అంటే ఇదే ఫాలో అయిపోతున్నారండి. ఒకటి నువ్వన్నా చంపేయాలి లేదా నువ్వే చచ్చిపోవాలి. ఇలాంటి చావులు ఎక్కువ చూస్తున్నాం. ఈ పైశాచికం అనేది ఒక శాడిస్ట్ల నుంచి ఆడవాళ్ళు బయటికి రావాలంటే చాలా కష్టం అవుతుంది. ఒకటి వాళ్ళని వాళ్ళు చంపుకుంటున్నారు శాడిస్ట్ భర్త దగ్గర నుంచి, లేదు అంటే ఈ శాడిస్ట్ భర్తే చంపేస్తున్నాడు. సో అంత డాక్టర్ చదివిన నితిన్ ఈయన చేసిన పని అసలు ఒక డాక్టరే కూడా ఎందుకంటే వీళ్ళకి ఆ మైండ్ సెట్ ఎందుకు ఉంటుంది? విశాఖకు జరిగిన అన్యాయం ఏంటి? ఇంత చదువుకొని కూడా ఇలా చేస్తున్నారు ఏంటి అని మీరు అన్నారు కదండి. ఫ్రాంక్లీ ఇలాంటి ఆలోచనలకి చదువుకి సంబంధం లేదేమో అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. ఎందుకనంటే నేను ఎడ్యుకేటెడ్, అన్ఎడ్యుకేటెడ్, ఇల్లిటరేట్ అన్ని కేటగిరీస్లో కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ అవ్వడం నేను చాలా చూసాను నేను. సో వాళ్ళు ఏంటంటే వైఫ్ అంటే ఒక మనిషి అనేలా కాకుండా ఇది నా ప్రాపర్టీ అని చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. సో అంటే నువ్వు నా వస్తువు అన్నట్టు ఒకవేళ నేను అలా గ్రహిస్తున్నాను అనుకోండి, నేను నీకు రెస్పెక్ట్ ఇయ్యను, నేను చెప్పింది నువ్వు చేయాలి, నువ్వు అలా పడుండాలంతే. సో అలా ఏంటంటే ఒక ఆట బొమ్మ లేకపోతే నువ్వు ఒక వస్తువి అంతే అనే ఒక థాట్లో ఉంటారు చూడండి, వాళ్ళతోటి వచ్చే ప్రాబ్లమ్స్ అండి ఇవి. ఆ మైండ్ సెట్ కనుక క్రియేట్ అయింది అని అంటే విమెన్కి కూడా ఈక్వల్గా రెస్పెక్ట్ ఇవ్వాలి, లైక్ వాళ్ళకు కూడా వ్యూస్ ఉంటాయి, వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళకు ఉంటుంది, సో వాళ్ళ థాట్స్కి కూడా మనం ఎంతో కొంత రెస్పెక్ట్ అండ్ వాల్యూ ఇవ్వాలి అనే ఇవన్నీ లేకుండా పద్దాక నేను చెప్పిందే చేయాలి, నా చెప్పు చేతుల్లోనే ఉండాలి అనే ఒక థాట్ క్రియేట్ అయిపోతుంది చూడండి. పొర్రపాటున అలాంటి వాళ్ళ దగ్గరికి ఎవరైనా చేరారు అని అంటే అలాంటి టార్చర్ కాదు ఇది. నేను తరచుగా చూస్తూ ఉంటానండి. ఎక్కువగా ఎక్కడైతే ఇలాంటి కేసెస్ అని అంటే అమెరికా సంబంధము లేకపోతే ఏదో ఫారెన్ సంబంధం అనేసి చాలా మంది ఎగేసుకుంటూ చేసి, అంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయకుండా, అసలు మనిషి ఎలాంటి వాడు చూడకుండా, జస్ట్ బికాజ్ ఇది ఒక ఫారెన్ సంబంధం కదా అని చాలా మంది ఓకే చెప్పేస్తూ ఉంటారు. పెళ్లి చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళాక అబ్రాడ్కి వెళ్ళిన తర్వాత ఎంత మందిని చూసాను తెలుసా అండి నేను. వాళ్ళు ఏంటంటే ఒక జైలు బతుకు, అంటే హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బయట నుంచి తాళం వేసుకొని పోవడం, సీసీ కెమెరాలు ఇవన్నీ పక్కన పెట్టండి. ఇప్పుడు ఇందాక ఈ అబ్బాయి కేసులో సీసీ కెమెరాలు పెట్టి ఇవన్నీ చేశాడు. నేను చూసిన కేసెస్లో, రియల్ టైం కేసెస్లో, ఆఫీస్కి వెళ్తుంటే భార్యని ఇంట్లో పెట్టి తాళం వేసేసి, నీకేదన్నా అవసరం అంటే కొరియర్ కానీ అలాంటిది ఏదైనా వచ్చినా లేకపోతే ఏదైనా డెలివరీ వచ్చినా విండో నుంచి మాత్రమే తీసుకోవాలి, నువ్వు బయటికి రావడానికి లేదు, విండో నుంచి తీసుకోవాలి. నీకు బయటికి వెళ్ళాల్సి వస్తే నాకు ఫోన్ చేయి, నేను వచ్చి లాక్ తీస్తా, సాయంత్రం పూట అప్పుడే వెళ్ళాల్సిందే, నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా నన్ను తోడు తీసుకెళ్లాల్సిందే అని మరి ఆ లెవెల్లో బయట నుంచి లాక్ వేసుకొని మరీ వెళ్తున్నా అంటే జైల్లో ఉన్నట్టే కదా. ఇంకా నువ్వు ఎవరితోటి మాట్లాడుతున్నావు? సో ఆబ్వియస్లీ ఇంకా బయటికి వెళ్ళే స్కోప్ లేదు. సరే ఇంట్లోనే ఉండి పోనీ ఫోన్లు చేసుకుంటూ ఫ్రెండ్స్ తోటి మాట్లాడుకుంటూ ఏదో కాలక్షేపం చేద్దామని అంటే అలా కూడా కాదు. మళ్ళీ నువ్వు ఎవరితోటి మాట్లాడుతున్నావు ఏంటి అని తెలియడానికి ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టడం, రైట్? ఇంత వాళ్ళకి GPS ట్రాకర్లు ఇచ్చేయటము, ఒక వాచ్ లాంటిది ఏదో ఉంటుంది, ఆ వాచ్ను పెట్టుకునే ఉండాలి, అదేంటంటే GPS ట్రాకర్. ఇంకా సో ఈ లెవెల్ అంటే అసలు ఆ అమ్మాయికి ఇంకా ఎంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని పెళ్లి చేసుకున్న అమ్మాయి ఇలాంటి ఎన్వైరన్మెంట్కి వచ్చి చిక్కుకున్న తర్వాత అసలు ఎంత బాధాకరం అనేది అసలు లైఫ్ మీద ఊహకే అందుకు వెళ్ళిపోతున్నాం అంటే ఊపిరి ఆడనీయకుండా చేసిస్తున్నారు మరి. ఆబ్వియస్లీ. సో కొందరు ఉంటారు, వాళ్ళు ఏంటంటే చిన్నప్పటి నుంచి మంచి ఫ్రీడమ్ లో ఉండి వాళ్ళ థాట్స్ కి, వ్యూస్ కి నలుగురితో మాట్లాడుతూ నవ్వుతూ ఉండే మెంటాలిటీస్ ఉంటాయి. ఒక్కరుగా ఉండలేరు వాళ్ళు, మామూలుగా ఎవరితో ఒకరితో ఉండాలి అంటే నవ్వుతూ ఉండాలి అనేది ఉంటది. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి నువ్వు జైల్లో బందీలా వేసేస్తే డబ్బులు ఇచ్చి మరి వెళ్ళినట్టే కదా. కరెక్ట్ గా చెప్తారు, డబ్బులు కోట్లు ఖర్చు పెట్టి జైల్లో కూర్చున్నట్టు ఉంది. ఇప్పుడు అట్లీస్ట్ ఖైదీలన్నా వాళ్ళు కొట్టేసిన డబ్బులతో పోయి జైల్లో కూర్చుంటారు, ఇక్కడ డబ్బులు ఇచ్చి మరి అమ్ముకొని అప్పులు చేసి మరీ చేసుకుంటున్నారు పనులు. సో ఇది చేతులారా చేసుకునేదే ఇఫ్ ప్రాపర్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయకపోతే. ఇలాంటి ఇన్సిడెంటే ఇది. వేరే పాప మీ అమ్మాయి పెళ్ళైన తర్వాత ఒక 1-2 months వరకు అర్థం కాలేదు ఆమెకి ఇట్లాంటి మనిషి అని అర్థం కాలేదు, కానీ ఒక 1-2 months తర్వాత అర్థమైంది లైక్ ఎలాంటి క్యారెక్టర్ అనేసి.
అసలు బయటికి వెళ్ళనిచ్చేవాడు కాదంట, లోపలే ఉండాలి అని చెప్పేవాడు. సీసీ కెమెరాస్ ఇంక్లూడింగ్ బెడ్రూమ్. ఇంకా ఆమెకంటూ ప్రైవసీ ఏముంటది? ఎక్కడ ఉంటది? ఇప్పుడు ఆమెకి ఎంత ఇన్కన్వీనియంట్ గా ఉంటది. ఇప్పుడు బెడ్రూమ్ లో కూడా సీసీ కెమెరా ఉంది. సరే, సీసీ కెమెరాకి యాక్సెస్ ఎవరికి ఉంది అంటే మా హస్బెండ్కే ఉంది అనేసి ఓకే ఫైన్. కానీ మా హస్బెండ్ సీసీ కెమెరాని చూస్తున్నప్పుడు పక్కన వాళ్ళు ఎవరైనా చూస్తున్నారు లేదా అని అనుమానం ఉండదా? ఖచ్చితంగా. సో ఇప్పుడు ఆమెకి ఎక్కడ ఇంకా ఆ ప్రైవసీ ఎక్కడ ఉంటుంది? ఇదంతా వాళ్ళ పేరెంట్స్ కి కూడా చెప్పింది తను. ఇంత టార్చర్ పెడుతున్నాను నన్ను, నాతో కావట్లేదు, లైక్ ఉండలేకపోతున్నాను, ఇంత ఈ బందీ జైలు బందీ ఎన్వైరన్మెంట్ లో ఉండలేకపోతున్నాను అనేసి వాళ్ళ ఇంట్లోకి చెప్తే వాళ్ళ ఇంట్లో కూడా పాపం డిసైడ్ అయ్యారు హెల్ప్ చేద్దాము అనేసి. కానీ హెల్ప్ చేసే లోపు ఈ అమ్మాయి ఊరేసేసుకుంది. ఇక్కడ అలా ఊరేసుకోవడానికి కారణం ఏంటంటే చాలా మంది అమ్మాయిలు ఏమనుకుంటారంటే, నేను ఇప్పుడు మళ్ళీ ఇలాంటిది ఏదన్నా మా పేరెంట్స్కి చెప్పి గొడవలు అయ్యి నేను వీడిని వదిలేసి నేను మళ్ళీ మా ఇంటికి వెళ్ళిపోతే మా ఇంటికి నేను భారం అవుతానేమో అనే ఒక థాట్ వల్ల ఈమె సూసైడ్ చేసుకుందండి. లైక్ నేను మళ్ళీ మా వాళ్ళకి ఎవరికి నేను భారం కాకూడదు అనేసి. కానీ అర్థం చేసుకోండి, మీ పేరెంట్స్కి ఎప్పుడు మీరు భారం కాదు. నిజమే. మీకు ఏదైనా ఇష్యూ ఉంది అని అంటే డిస్కస్ చేయండి పేరెంట్స్ తోటి, వాళ్ళు హెల్ప్ చేస్తారు. అండ్ అది మీ రైట్ అండి, మీ ఇంట్లో అది మీ ఇల్లు, ఎప్పటికైనా సరే అది మీ ఇల్లే. దానికి మళ్ళా నేను నా ఇంటికి నేను వెళ్ళడానికి నేను సంకోచించొద్దు అక్కడ. సో ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ వల్ల అంటే ప్యూర్లీ అర్థమవుతుంది, ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ చెప్పేసుకున్న తర్వాత నెక్స్ట్ డే సూసైడ్ చేసుకుంది అని అంటే ఆబ్వియస్లీ బికాజ్ వాళ్ళు ఖచ్చితంగా వెనక్కి తీసుకెళ్తానని భరోసా ఇచ్చి ఉంటారు. కానీ ఈమె ఆలోచించుంటుంది, ఇప్పుడు నేను వెనక్కి వెళ్తే వాళ్ళకి నేను ఎంతో కొంత బర్డనే కదా అనేసి. అలా ఆలోచించకండి. మీకు ఆబ్వియస్లీ గొడవలు అనేది అవుతూ ఉంటాయి. మీకు ది గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్, స్పెషలీ ఉమెన్ కి హస్బెండ్ ఈస్ ద గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్ అండ్ యాక్చువల్గా చెప్పాలంటే. బట్ హస్బెండ్ తోటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నప్పుడు యువర్ ఫ్యామిలీ ఈజ్ ఆల్వేస్ దేర్. ఫ్యామిలీ సపోర్ట్ తీసుకోండి, మీరు రిక్వెస్ట్ చేయండి, లేకపోతే డిమాండ్ చేయండి. ఖచ్చితంగా మీకు ఇబ్బంది ఉంది అని అంటే మీ ఇంట్లో వెనకాడరండి హెల్ప్ చేయడానికి. సో ఆ హెల్ప్ తీసుకోవాలి. అండ్ అసలు ఈ థాట్ తీసేయండి, మీరు ఒకరికి మీరు బర్డన్ అవుతారు అనే థాట్ తీసేయండి. ఈ థాట్ ఉన్నప్పుడే మనకి సూసైడల్ టెండెన్సీస్ అన్ని వస్తూ ఉంటాయి. సో మనం ఎవ్వరికి భారం కాదు, అవ్వనియకుండా నేను చూసుకుంటాననే కాన్ఫిడెన్స్ కూడా మీకు ఉండాలి. అంటే పేరెంట్స్ కూడా అత్తగారింటికి బిడ్డను పంపించేటప్పుడు చాలా భరోసా ఇవ్వాలి అని అనిపిస్తుంది రామ్ గారు. ఖచ్చితంగా ఇవ్వాలండి. నీకు ఏం ఇష్యూ ఉన్నా సరే మాకు చెప్పు అనే భరోసా ఖచ్చితంగా ఇవ్వాలి. మెనీ టైమ్స్ ఎందుకు ఇట్లాంటి థాట్స్ వస్తుంటాయి అని అంటే, ఇంతకు ముందు స్పెషలీ అంటే ఇప్పటికీ కూడా కొందరు అలా ఉన్నారు. ఏంటనంటే నాకు ఇబ్బందిగా ఉంది అంటే, లేదమ్మా ఆడపిల్లవి నువ్వు అడ్జస్ట్ అయిపోవాలి అంతే. ఒక్కోసారి కొందరు ఎలాంటి సలహాలు ఇస్తారంటే పేరెంట్స్, ఇంకా నీ బతుకంతే అని నువ్వు ఫిక్స్ అయిపోయి ఉండమ్మా అంతే. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ అ సొల్యూషన్ టు ద ప్రాబ్లం, వాళ్ళు ఏంటంటే సరే ఇంకా నీకు ఈ జీవితానికి ఇంతే రాసి పెట్టుందని అనుకొని ఉండు అని ఇలాంటి మాటలు కొందరు మాట్లాడతారు చూడండి. దాని వల్ల ఏంటంటే ఇలాంటి థాట్స్ క్రియేట్ అవుతా ఉంటాయి అన్నమాట. అంటే పాపం మళ్ళా నేను మా వాళ్ళకి చెప్పుకుంటే వాళ్ళకి నేను భారంగా ఫీల్ అవుతారేమో అనే ఒక థాట్ క్రియేట్ అవడానికి ఇలాంటి కమెంట్స్ ఆర్ ది రీజన్స్ అన్నమాట. సో పేరెంట్స్ కూడా ఇలాంటి కమెంట్స్ పాస్ చేయకండి. ఏదన్నా ఇష్యూ ఉంది అని అంటే యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసి దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. కానీ ఇంక ఈ జన్మకి ఇంతే, తెలిసిందే కదా చిన్నప్పటి నుంచి నీ దరిద్రం గురించి తెలియదా, ఇట్లాంటి మాటలు మాట్లాడకండి. కరెక్ట్ గా చెప్పారండి. అంటే సపోర్ట్ ఇచ్చే పేరెంట్స్ చాలా తక్కువ అండి. అందుకే పిల్లలు ఎటు కాకుండా అయిపోతున్నారు కొందరు ఇళ్లలో మాత్రం. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు మన పిల్లలు అండి. అది పెళ్ళైందా లేదా పక్కన పెట్టేయాలి. రైట్. భర్త అనేవాడు నిజంగా చెప్పాలంటే మంచివాడు అయితే మీ అంత అదృష్టవంతులే లేరు. ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మనకు మన బిడ్డే ఇంపార్టెంట్. వెల్కమ్.